ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో గత 5 రోజుల క్రితం చనిపోయిన అనాథ శవం కిర్లంపూడి సూర్యనారాయణను వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఖననం చేసిన సంఘటన విదితమే. అనంతరం శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో వివేకానంద సేవా సమితి మైరాల నాగేశ్వరరావు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో సూర్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని సుమారు 150 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఎర్రవరంలో అనాథగా తిరుగుతున్న కిర్లంపూడి సూర్యనారాయణ అనే వ్యక్తిని ప్రతిపాడు అనాథాశ్రమంలో చేర్పించడం జరిగిందన్నారు. ఆయన ఏం ఫుడ్ తీసుకుంటున్నాడు, ఆయన ట్రీట్మెంట్ ఎలా ఉందని కూడా ఈయన గమనించి డాక్టర్ పర్యవేక్షణలో అలా 4 రోజులు తిరిగారు. ఆయన దురదృష్టవశాత్తు ఆయనకి ఆరోగ్యం బాగా క్షీణించడం వల్ల ఆయన మరణించడం జరిగింది. ఈ విషయం మా గోపి గారు నారాయణ స్వామి గారికి ఎమ్మెల్యే సత్యప్రభు గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ఆదేశాల మేరకు పోలీసు వారి సహకారంతో మున్సిపల్ ఆఫీసు సిబ్బందితో అంత్యక్రియలు మా వాగు రాజేష్ సిఎస్సి చైర్మన్ నాగేశ్వరరావు గారు వీళ్ళ సహకారంతో మా మిత్రులందరం కలిపి ఆ కార్యక్రమం జయప్రదం చేశాం. అది అందరికీ వీడియో షేర్ చేసాం. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక వ్యక్తికి సహాయం చేయాలని ముందుకు వచ్చి మన గ్రామం తరపున మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్తున్నాం. ఈవేళ మైరాల నాగేశ్వరరావు గారు వివేకానంద సేవా సమితి సభ్యులు మన ప్రతిపాడు నియోజకవర్గంలో మన కొత్త ఎర్రవరం గ్రామంలో ఈయన మనకు ఉండడం, మనకు అందుబాటులో ఉండడం నిజంగా మన ఏలేశ్వర గ్రామం యొక్క మేము ఏలేశ్వర గ్రామంలో ఉన్నాం కాబట్టి నియోజకవర్గం మొత్తం కూడా ఈయన ఎక్కడ ఏం జరిగినా సరే వెంటనే స్పందించి ఆయన యొక్క ఓపిక మెచ్చుకొని మేము నిజంగా ఆయన కాళ్ళకి నమస్కారం చేయాలి. మేము అంటే కొన్ని కార్యక్రమం చేయగలం, కొన్ని కార్యక్రమం చేయలేం, కానీ ఈయనైతే ఏ కార్యక్రమాన్ని చేయగలం. ఈయనకి అందరూ కూడా సహకరించి మా ఫ్రెండ్ సర్కిల్ రాజేష్ మా సర్కిల్ అంతా కూడా నాగేశ్వరరావు గారికి ఎప్పుడు మేము పూర్తి అండదండలతో మేము ఉంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి మా మిత్రులు వాగు రాజేష్ గారి అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రస్తువారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొన్న 5 రోజుల క్రితం ఎర్రవరం గ్రామంలో కడప మండలానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి మతిస్థిమితం పోయి అలా తిరుగుతుంటే వైద్యం అది బాగోలేక అనారోగ్యంతో ఉంటే మన వివేకానంద సేవా సమితి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వారి టీం ఆధ్వర్యంలో మాకు సమాచారం ఇవ్వగా మన ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. వైద్యం 4 రోజులు మన హాస్పిటల్ సిబ్బంది అవుతుందని డాక్టర్ల పర్యవేక్షణలో పూర్తి వైద్యం అందించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన 3 రోజుల క్రితం మరణించడం జరిగింది. దాని నిమిత్తం పోలీసు వారి సహకారంతో మన మున్సిపల్ కమిషనర్ గారి సహాయంతో మన నాయకులు యువనాయకులు గోపి గారు నారాయణ స్వామి గారు ఆదేశాలతో మన వివేకానంద సేవా సమితి చైర్మన్ మన మైరాల నాగేశ్వరరావు గారు వాళ్ళ టీము సహకారంతో మా స్నేహితులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దహన కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా మీడియా వారు కూడా ఆ రోజు కార్యక్రమంలో కూడా ఉండి కార్యక్రమం అయ్యేంతవరకు కూడా పోలీస్ సిబ్బంది మన నగర పంచాయతీ కమిషనర్ గారు సిబ్బంది మొత్తం అందరూ పాల్గొనడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక 150 మందికి ఆయన పేరు మీద అన్నదానం చేయడం జరిగింది. దీనికి నిజంగా ఇంతమంది కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే మన ఏలేశ్వరం గ్రామంలో ఎక్కడో అతను చనిపోయి ఏలేశ్వరం గ్రామంలో తిరుగుతూ ఇక్కడ చనిపోవడం అనేది అతనికి ఎవరో లేరు. దాని కారణంగా మేమందరూ ఒకే మాట మీద ఉండి మన నాగేశ్వరరావు గారు కూడా మేమందరూ మా స్నేహితులు అందరూ కలిపి దాన కార్యక్రమాలు చేసి చాలా అన్నదానం చేయడం అనేది నిజంగా చాలా గర్వించదగిన విషయం. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసిన మొత్తం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారాలు. మీడియా వారికి మాకు సహకరించిన మండలం పురం గ్రామానికి చెందిన కిర్లంపూడి సూర్యనారాయణ అనే వ్యక్తి ఎర్రవరం హైవేలో వర్తింపు లేకుండా ఉంటే మా వివేకానంద సేవా సమితికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి తల తీయించి శుభ్రంగా స్నానం చేసి బట్టలు మార్పించి మేము ప్రతిపాడు ప్రాంతంలో జాయిన్ చేయడం జరిగింది. మొన్న 27వ తారీఖుని మొన్న అక్కడ 2 రోజులు ఉన్న తర్వాత ఆరోగ్యం బాగోలేదు అని మాకు ఫోన్ చేస్తే ఆటో పంపించి మళ్ళీ తీసుకొచ్చి ఏదో హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. మరి ఆరోగ్య నిమిత్తం ఏళ్ళకి 5 రోజుల కిందట మరణించడం జరిగింది. ఆ మరణించిన టైంలో మరి మన హాస్పిటల్ చైర్మన్ వాగు రాజేష్ గారు టీము పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ సహకారంతో కార్యక్రమం అయ్యేలా చాలా సంవత్సరం చేయడం జరిగింది. ఈ వేళకి 5వ రోజు కాబట్టి ఈ 5వ రోజుని మేము 150 మందికి భోజనాలు పెట్టి అతనికి ఆత్మీయ శాంతి కూర్చోాలని
మీరు పట్టి